అత్తా మరిది మోసం ఆస్తి పంపకాల్లో మోసం చేయడంతో ఒక కుటుంబం నడి రోడ్డు మీద పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో చోటు చేసుకుంది. సోమాదుల జ్యోతి ఎన్నో ఏళ్ల క్రితం తన భర్త మరణించారు. అయితే బాగోగులన్నీ కూడా అత్తా మరిది చూసుకుంటామని అప్పట్లో ఒక మాట చెప్పడంతో నమ్మిన జ్యోతి ప్రస్తుతం ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో వీరు కుటుంబం ఒక అమ్మాయి, అబ్బాయి, జ్యోతి ముగ్గురు కూడా రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. అత్త మరిది కూడా ఇద్దరిది ప్రభుత్వ ఉద్యోగాలు. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడు మా బాగోగులు చూసుకోండి అని అత్త మరిదిని వీళ్ళు వేడుకుంటుంటే మాకు ఎటువంటి సంబంధం లేదంటూ వాళ్ళు నెట్టుకు రావడం విచిత్రం. అంతేకాకుండా ఇక్కడ కుల వివక్షత అనేది కూడా చూపిస్తున్నారంటూ సమాజుల జ్యోతి చెప్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు జ్యోతి ఉన్న రామని అడుగుదాం. మీకు ఎప్పుడు వివాహం అయింది? ఎప్పుడు ఇలా జరిగింది అసలు? ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆయన మేమేమో మాది అని చెప్పేసండి. మా అత్తయ్య గారు ఎలాగని చెప్పి దూరం. మీరేంటమ్మా? మేమండి మాదిగులు కాదండి, రెల్లిస్ అండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొన్నాళ్ళు వదిలేసారండి. చాలా చిత్రవంచలు పెట్టారండి. మా ఆయన గారితో కూడా ఇష్టంగా ఉండిచ్చేది కాదండి ఆవిడ అసలు. ఇక్కడ కొన్ని చోట్ల ఇక్కడ ఒక సంవత్సరం ఉంటే అత్తిల్లో 6 నెలలు ఉన్నామండి. 6 నెలలు ఉన్నా కానండి అక్కడ కూడా చిత్రవంతులు పెట్టి దాన్ని చంపేయండి, కొట్టేయండి అలాగన్నట్టుగా మాట్లాడారండి. అప్పుడు నేను నీళ్ళు వేసుకోలేదండి. ఇది 3వ నెల అండి ఈ పాపకండి. 3వ నెల అయితే అండి అప్పుడు కూడా చాలా బాధలు పెట్టారండి. నాకు అన్నీ భరించుకుంటాను ఉన్నానండి. ఉన్నా కానండి పిల్ల నీళ్ళు వేసుకున్నాక వచ్చేసామండి. మా అమ్మగారు వాళ్ళు వచ్చి మా అక్క చెల్లెలు మా అమ్మగారు వాళ్ళు అండి తీసుకొచ్చేసారండి. అమ్మాయికి డెలివరీ ఉందండి. ఇంకా వదిలేసి వెళ్ళిపోయారండి మా ఆయన గారు వదిలేసి వెళ్ళిపోయారండి. వదిలేసి వెళ్ళిపోయినప్పటికండి మళ్ళీ రారా అని కాళ్ళు చేతులు అట్టుకున్నా ఏం మాట్లాడు నువ్వు మాల దాని దగ్గరికి వెళ్ళి వస్తున్నావురా, నువ్వు వెళ్ళి అర్ధరాత్రిగడ తిరిగి వస్తున్నావు, ఇక్కడికి వస్తున్నావు, నా కులమంది నా పరివంతా తీసి పాడేసావు అని ఎన్నో మాటలు తిట్టి ఆయన మనసు ఎరగొట్టేసండి తన చేతిలో పెట్టుకున్నారండి. దేవుడే మార్చారండి. ఆయన అంతగా ఆయన వచ్చారండి. వచ్చి మళ్ళీ నేను ఈ పాపకి పుట్టాక మళ్ళీ పిల్లోడికండి మళ్ళీ బాబుకి మళ్ళీ నీళ్ళేసుకున్నానండి. ఆయన వచ్చారు కాపురం చేశారండి. ఈ బాబు పుట్టారండి. చేశాక అమ్మ నేను ఏరే కాపురం పెట్టుకుంటున్నాను అంటేనండి అక్కడ ఉన్నది కదండి స్థలం, ఆ స్థలంలో ఏరే కాపురం పెట్టుకున్నామండి. మా అదృష్టం కోల్ది మా దరిద్రం కోల్ది ఏంటో తెలియదండి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి ఆయన, నా భర్త గారండి. ఇంకా నా బాధలో పిల్లల వయసు అండి. పాపకేమో 5 అండి, పిల్లడికేమో 2వ సంవత్సరం అండి. చిన్న పిల్లలండి, బాగా చిన్నపిల్లలు. నేను ఇంకా మతిలేని స్థితిలో నేను ఏడుతున్నానండి. ఏడుతుంటే ఆ ఇంట్లోనే పడున్న ఈ బిడ్డల పరిస్థితి ఎలాగ ఏంటనంటే నా పెద్దలు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కలిపి మొత్తం అందరూ కలిపి మేము ఉన్నామమ్మ నువ్వు భయపడొద్దని చెప్పేసండి నా పేట అండి నాకు కుడిపోతమై నా బిడ్డలకు పోషించి ఆదరించండి ఈ రోజు వరకు కూడానండి. నా పేటే నాకు ఆదరించిందండి, నా బిడ్డలకు కానీ నాకు కానీ ఏ కష్టమైనా సుఖమైనా అండి. ఈనాడికి కూడానండి నీ బిడ్డలు ఏం చేస్తున్నారో, తింటున్నారా, ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ఏంటి అసలు మీరు ఎలా కొంటున్నారు. మీ భర్త చనిపోయిన తర్వాత మీ మామయ్య గారు చనిపోయారా? 3 నెలలకండి. మీ మామయ్య గారిది ప్రభుత్వ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగమేనండి. అతని జాబ్ మా మరిది గారికి వచ్చిందండి. మా మరిది గారికి వేసారండి. మా మరిది గారికి వేస్తేనండి అప్పుడు ఏమన్నారంటే గవర్నమెంట్ ఉద్యోగం అండి. అప్పుడు ఏమన్నారంటే అండి మా పెద్ద అత్తయ్య గారునండి ఈవిడ ఇంకా ఉన్నారండి మా బావగారు వాళ్ళునండి. మా ఊళ్ళకైతే పెద్ద మనుషులకి ఎవరికీ తెలియదండి సార్, అసలు ఎవరికీ తెలియదండి. ఇన్ని పేపర్లు అట్టుకొచ్చి సంతకం పెట్టించారండి. ఏమని అంటేనండి నీ పిల్ల నువ్వు ఇలాగే మా పేరు మీద ఉంటావా, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావా, లేకపోతే మా పేరు తప్పించి నువ్వేదో ఏరే నడక నడుస్తావా, భర్త చనిపోయిన దుఃఖంలో మీరుండి ఇలాగ అడిగారండి. అడిగాకండి అప్పుడు నేను అన్నానండి నేను బతికినా చచ్చిన ఇంక ఆయనతోటే, ఇంక ఈ క్షణం చచ్చిపోయినా ఆయన పేరు మీద ఉంటాను, బతికితే ఆయన పేరు మీద ఉంటాను, నా బిడ్డలు పోషించుకుంటాను, వాళ్ళు చూసే నేను బతుకుతాను అని చెప్పేసి అన్నానండి. అంటేనండి సరే అయితే మా పేరు మీద ఉంటే సరే అయితే లేదు అని చెప్పినట్టుగా మాట్లాడి బయటికి కూడా పంపేద్దామని చూసారండి. నాకు అప్పుడు ఆ స్థితిలోని అప్పుడు సంతకాలు పెట్టించారండి. దేనికి ఏంటని అడిగానండి. అంటేనండి ఇలాగ ఏదో సర్టిఫికేట్ కాంతం కావాలంట దానికోసం పెడుతున్నారంటే మరి మావయ్య గారు ఉద్యోగము అని చెప్పేసి మళ్ళీ తర్వాత చెప్పారండి. చెప్పాకండి మావయ్య గారు ఉద్యోగం అంటే నేను ఒకటి అడిగానండి, నాకైతే ఏమీ అక్కర్లేదండి, నేను ఎక్కడో దిక్కుని కష్టపడి అడుక్కొని తినేస్తాను, నా బిడ్డలకు మాత్రం అన్యాయం చేయకండి,
నా బిడ్డలకు మాత్రం అన్యాయం చేయకండి. ఏంటంటే బాబు ఇలా చేయి పట్టుకోనండి ఆ పిల్లోడికి. వీళ్ళు తండ్రి లేరు. ఈ తండ్రి లేని బట్టి నువ్వు తండ్రిగా తల్లిగా నా బిడ్డలు చూడాలి మీరు. నేనున్న ఒకటే లేకపోయినా ఒకటే, మీరు ఆదరించాలి అని చెప్పేసి పెట్టేస్తానండి సంతకం. ఇంకా అన్నీ కూడా మీరే చూసుకోవాలి, నాకు సంబంధం లేదని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారండి. మాది జామేలు, నేను చూస్తాను బిడ్డలకి అని చెప్పి నా మరిది గారు మా అత్తగారు కూడా అన్నారండి. రవణండి, సోమాదిల రవణ. మా అత్తగారు నీలాపి పాపమ్మండి. అలాగని చెప్పేసి అన్నాకండి అన్నీ అయిపోయినాయండి. అన్ని సక్రంగా అన్నీ అయిపోయినాయి. వాళ్ళ పనులు చేసేసుకున్నారు. మా మావి గారి డబ్బు వచ్చింది, అది కూడా మాకు రూపాయి ఎరగమండి. మా మరిది గారికి ఉద్యోగం వేయించుకున్నారు, అది కూడా మాకు తెలియదండి. ఇవన్నీ అయిపోయాకండి చిన్నప్పటికి ఆంచండి బిడ్డలు అన్నప్పటికీ ఆనించండి అంత కష్టపడి ఎంతో రెక్కలు ముక్కలు చేసుకోనండి బిడ్డ ఈడికి వచ్చిందండి. పిల్ల పశువత ఉందండి. పశువత అవునా కానండి 4 లక్షలు 3 లక్షలు ఉందండి. ఈ పిల్లకి పెన్షన్ చేయాలండి. పెన్షన్ అలాగే చేసానండి. అప్పుడు కూడా ఆవిడ నేను చేసానని గొప్పలు చెప్పుకుందండి. డబ్బు నాదండి. అంత కష్టపడి అలా చేస్తాను. ఇంకోండి ఈ పిల్లోడు ఇచ్చారండి డబ్బులు. ఇంకెక్కడెక్కడెక్కడ అప్పులు చేసుకున్నాండి, వాళ్ళు ఇచ్చారండి. ఎంతో స్థితిలో నా వాళ్ళు ఎక్కడోళ్ళేనండి. నా వాళ్ళు ఇంకా వాళ్ళు అన్నది ఏం పూసుకోలేదండి సార్. మమ్మల్ని చాలా బాధ పెట్టించిందండి. నేనైతే 3 సార్లు చనిపోయిందని బతికానండి. మీ భర్త చనిపోయిన తర్వాత మీ అత్తగారు మరిది గారు ఎవరు పట్టించుకోలేదు? ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు వరకు కూడా వీళ్ళు ఒక జత బట్టలు కూడా ఎరగరండి. కనీసం ఈ 10,000 తీసుకో 5,000 తీసుకోనండి నా బిడ్డలకు కూడా ఏమీ చూడలేదండి అసలు. అసలు ఈ నాన్నది వీళ్ళు ఎలా బతుకుతున్నారో వాళ్ళకి అనవసరం. వదిలేశారండి, మొత్తం వదిలేశారు. నా మరిది గారు మా అత్తగారు మా ఆడపడుచులు అందరూ వదిలేశారండి. అందరూ వదిలేశారు. నాకు ఇదిగోండి ఇదే నా కుటుంబం అండి. ఏదండి అద్దిల్లండి. ఇది వర్షం వస్తే కారిపోతుంది. ఇంకేమీ లేదండి, అసలు ఏమీ లేదండి. అంటే ఏంటి ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నాము? నాకండి స్థలము ఇచ్చండి. నాకు రుణాలు ఉన్నాయండి, అప్పులు ఉన్నాయి. నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలండి. నాకు న్యాయం చేసి పెట్టాలండి. నా బిడ్డలకి న్యాయం చేసి పెట్టాలండి. నా మొగుడు తరపున ఏమొస్తుందో అదంతా నా బిడ్డలకి న్యాయం చేయాలండి. అదండి. మీ చిన్నాన్న మీ నానమ్మ ఎప్పుడు పట్టించుకోలేదా? లేదు, పట్టించుకోలేదు. చిన్నప్పటి నుంచి ఈవిడ భుజాల మీద ఈవిడే పెంచింది, మా అమ్మగారు పెంచారు. ఇంకా అలా గడుపు వచ్చాము. మేము ఇప్పుడు పంచాయతీలో పనిచేసి ఇప్పుడు సాయం చేస్తున్నాము. అప్పులు అయిపోతున్నామండి. మేము ఏం అడగట్లేదండి. ఓన్లీ స్థలం ఇచ్చి అప్పులున్న అప్పులు తీర్చమని చెప్తున్నాము అంతే. ఎప్పుడైనా మాట్లాడారా నీతో మీ చిన్నాన్న? రామంటారండి, వచ్చి ఏం చేయమని వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న చూసి వస్తారండి వెళ్ళిన. మాకు చిన్న చూపు ఏమండి, చిన్న చూపు చూస్తారండి వెళ్ళిన. ఇంకా అప్పుడు కానీ వెళ్ళమండి మేము. అది మేము ఎక్కువ క్యాస్ట్ బిల్లింగ్ వాడతారండి వాళ్ళు. ఇంకా అప్పుడు కానీ వెళ్తాం మానేయమండి మేము. ఆస్తులు నీకు కూడా హక్కు ఉంటుంది కదా మరి? హక్కులో అడిగామండి, చాలాసార్లు అడిగామండి. ఇస్తాం తీసుకెళ్ళలేదండి. లేదు, మా పెద్దల ద్వారా మా పెద్దలు తీసుకురావద్దు అని చెప్పారండి. వస్తే మీ ఫ్యామిలీ రండి, లేకపోతే లేదు తీసుకురావద్దు అని చెప్పారండి. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏంటి అసలు మీ నాన్నగారు వాళ్ళు ఎలా ఉండేవారు నీతో? మా నాన్నమ్మ గారు వాళ్ళు మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూడలేదండి. మా అమ్మగారు దాని మీద మేము బ్రతికేమండి ఇప్పుడు దాకా కూడా. మాకు అనేది ఒక రూపాయి ఇవ్వలేదండి ఎప్పుడు. మా నాన్నగారు ఉంటే మాకు ఈ పరిస్థితుల్లో మేము ఉండకపోదునండి. ఆవిడ ఇవ్వకుండా ఉందినండి. మా బాబాయే చూస్తున్నారు కానీ మా అమ్మగారు కానీ మా తమ్ముడు కానీ అసలు మాకని ఏమీ చూడలేదండి. నా పెళ్ళికి వెళ్ళి అడిగినా బాబాయ్కి బాగోలేదు, బాబాయ్ తర్వాత ఏదైనా అన్నట్టు మాట్లాడారండి. ఇప్పటికి కూడానండి తమ్ముడు విషయంలో పోనీ నాకైతే ఇవ్వలేదండి. పోనీ మా తమ్ముడికైనా ఇవ్వాలి కదండి. ఆడికి కూడా ఒక రూపాయి బిల్లు ఇచ్చింది లేదండి, చేసింది లేదండి. ఇవ్వాలి కదండి. అసలు పెద్ద కొడుకు అయి ఉండి అసలు పెద్ద మనవరాలండి, పెద్ద మనవడండి. మాకనే ఒక స్థానం లేదండి. ఎప్పుడు చూడదండి అసలు. వెళ్ళినా కానీ చిన్న చూపునిగా చూస్తారండి. మాకు మా నాన్నగారికి ఎంతైతే వస్తుంది ఆస్తులో మాకు మొత్తము ఇచ్చేలాగండి. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఏది ఆవిడ అన్నది ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఇప్పుడు వచ్చి మాకు మా నాన్నగారి ఆస్తి కావాలండి, మాకు ఇవ్వాలండి. అదే దానికోసమే పోరాడుతున్నామండి. మా అమ్మగారికి ఇప్పటికైనా న్యాయం చేయాలండి. మా తమ్ముడికి మా అమ్మగారికి ఫ్లాట్లు అవన్నీ మా నాన్నగారు ఉద్యోగం మా బాబాయ్ గారు ఏం చేసుకున్నారండి. మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఉంటే మా నాన్నగారికి పడిందండి ఉద్యోగం. మా నాన్నగారు లేక మా బాబాయ్ గారు ఏం చేసుకున్నారండి, మా అమ్మ చేత దొంగ సంతకం పెట్టించేసుకొని. నా ఉద్యోగం వచ్చిన తర్వాత నా పిల్లలు ఉన్నారు కదా వదిన, నీకు ఎంత చూస్తానని చెప్పి కూడా మాకు ఏనాడు తీసుకొచ్చి ఇచ్చింది లేదండి, చూసింది లేదండి. ఆ ఫ్లాట్లు అవి కొనుక్కున్నారండి ఆ డబ్బులతో. అవి కూడా మేము జాబ్ మీద కొనుక్కోలేదు, వేరే మా పిన్ని స్థలమే ఆవిడ ఇచ్చిన దాని మీద కొనుక్కున్నామని చెప్తున్నారండి. దాని మీద కొనుక్కున్నామని కూడా చెప్పట్లేదండి.
మీ నాన్నమ్మ గారు కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు చూడరండి, అసలు ఎప్పుడు పట్టించుకోలేదండి. ఎప్పుడు మనవరాలు మనవడు అని నేను అసలు ఈనాడు మమ్మల్ని చూడలేదండి, దగ్గర కూడా ఎప్పుడు చేర్చుకోలేదండి. మరి ఈరోజు ఆచంట గ్రామంలో మరి రెల్లి కులసకు సంబంధించి విషయం ఏదైతే ఉందో దాని మీద నిన్న మరి గౌరవ ఆర్డీఓ దాసరాజు గారిని కలవడం జరిగింది. ఏదైతే ఈ కుటుంబం అన్యాయానికి గురైంది, ఇక్కడ ఒక మాదిగ కులస్తురాలై ఉండి ఈమెపై వివక్ష చూపిస్తున్నారనే ఆలోచనతో మరి ఈ వివక్షతో పాటు మరి ఈమె భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని మరి ఈవిడ నుంచి పెట్టి చేసుకుని శుభ్రంగా కష్టపడి ఆ నానయాతన పడి కనీసం ఉండటానికి ఇల్లు లేకుండా స్థలం లేకుండా నానయాతన పడి తీసుకుని ఈ స్థాయికి తీసుకొస్తే కనీసం వీళ్ళకి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది ఇవ్వకుండా వీళ్ళ అత్తగారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అలాగే ఇలా మామగారు చనిపోయిన పెన్షన్ కూడా తీసుకుంటూ ఇంచుమించుగా 2 లక్షల రూపాయలు డ్రా చేస్తుంది ప్రతి నెల కూడా. 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ ఆచంట్లో 3-4 స్థలాలు కొన్నారు. పాలకులో 70 లక్షల రూపాయలు ఇల్లు కూడా కొన్నది. మా కొడమచిలు ఇల్లు కూడా కట్టుకుంది ఆవిడ. మరి ఇంత ఆస్తుండి కూడా మరి కనీసం కోడలు చూడకపోయినా కనీసం మనవరాలను కూడా చూడాలి కదా. మరి ఆళ్ళ రక్తం పంచుకుని పుట్టిన పిల్లలే కదా. ఈరోజు కుల వివక్ష మీరు ఎస్సీలోనే మీరు కూడా ఎస్సీ సంబంధించిన వర్గమే. ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. 59 కులాలు ఒక మాదిగ కులం కూడా ఒక సబ్ క్యాస్టే. మరి రెల్లి కులం కూడా ఎస్సీయే. మరి ఎన్ని ఉండి కూడా మీరు కులం సంగతి పక్కన పెడితే అది నీ మనవరాలకి ఇలాగ అన్యాయం జరుగుతుందో నీ తమ్ముడు గారు నీ తమ్ముడు గారు అంటే నీ చిన్న కొడుకు మరి పిల్లల్ని కూడా ఎలాగైతే చూస్తుందో పెద్ద కొడుకు పిల్లల్ని కూడా అలా చూడాలి కదా. ఈరోజు వాళ్ళ భర్త వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాం, నేను రెల్లిలో పెద్ద రెల్లినేనని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మేము సూటిగా ప్రశ్న అడుగుతున్నాం, మరి ఈ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులు ఇప్పుడు స్పందించాలి. నిన్న దాసరాజు గారిని కలిసి ఆర్డీఓ గారిని మరి నోటీసులు పంపిస్తానన్నారు. ఇది చాలా స్పీడ్గా యుద్ధ ప్రాతిపదికన ముందుగా స్పీడ్ అప్ చేసి ఈ కుటుంబాన్ని న్యాయం జరగాలి. న్యాయం జరగని పక్షంలో మాల మహానాడు తరపుతో పాటు రెల్లి సంఘస్థులు మిగతా దళ సంఘాలు కూడా కూర్చొని మేము రోడ్డు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీరు నడిపిస్తున్నారు. జై భీమ్. ఇది ఈ కుటుంబ కన్నీటి కాదు. ఎవరైతే సోమవార్దుల జ్యోతి ఉన్నారో ఈమెకు సంబంధించి భర్త చనిపోయారు. భర్త చనిపోయిన తర్వాత కనీసం బాగోగులు చూసుకుంటామని ఒక మాట హామీ ఇచ్చారే కానీ అప్పటి నుంచి ఏమాత్రం వీరిని పట్టించుకోలేదు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. జ్యోతికి సంబంధించిన కుమార్తెకు పెళ్లి చేశారు. ఆమె రెక్కల కష్టార్జితంపై కుమారుడు ఎవరైతే ఉన్నారో తను కూడా కూలి పనులకు వెళ్ళి కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని అయితే పోషిస్తున్నాడు. ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత జ్యోతి మామయ్య గారు కూడా చనిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఎవరైతే ఈమె మామగారు ఎవరైతే ఉన్నారో తను ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగం మరిది గారికి వెళ్ళింది. అంతేకాకుండా ఈమె అత్తగారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కనీసం వీరి వైపు చూడడం కానీ ఇన్ని సంవత్సరాల్లో వీరి బాగోగులను చూడడం కానీ కనీసం మనవడుకు కనీసం ₹1 కూడా ఇవ్వలేదని అయితే వీరు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీరికి సంబంధించి రావాల్సిన వాటాలు మాకు ఇవ్వాలని అయితే సోమాజిలో జ్యోతి అయితే పోరాడుతుంది. అయితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే వేచి చూడాలి. అయితే దళితులకు ప్రతిదీ కూడా అండగా ఉంటామంటున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వీరి విషయంలో ఏం చేస్తారనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వీరు ఆచండికి చెందిన రెల్లి కులానికి సంబంధించిన వారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రెల్లి కులానికి సంబంధించి ఎక్కువగా ఆయన మాట్లాడుతుంటారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇక్కడ అధికారులు వీరికి ఎటువంటి న్యాయం చేస్తారనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV ఆచంట నుంచి.